Very good morning, children. ఇప్పుడు పేపర్లో టైప్స్ ఆఫ్ డిఎన్ఏ గురించి మనం మాట్లాడుకోవచ్చు. డిఎన్ఏ రకాలు, ఏ విధమైన విధానం ఉంటుంది దాని గురించి మనం ఈరోజు క్లాసులో చూద్దాం. డిఎన్ఏ రకాలు దీని గురించి మనం క్లుప్తంగా చూసుకున్నట్లయితే మన ఆల్రెడీ నార్మల్ డిఎన్ఏ గురించి చూసుకుంటే జస్ట్ నార్మల్ డిఎన్ఏ ఒకసారి మనం డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ ఆఫ్ డిఎన్ఏ స్ట్రాండ్స్ ఇది డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్ సర్కులాకార నిర్మాణం అని మన డిఎన్ఏని చెప్పుకుంటాం. అసలు ఈ డిఎన్ఏలో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. డిఎన్ఏలో ఉండవలసినటువంటి నత్రజని క్షార బంధాలు, అలాగే 5' to 3' అదే కోడ్ గురించి, ఎడినిన్, థైమిన్, గ్వానిన్, సైటోసిన్ ఏర్పడే విధానం గురించి మనం నేర్చుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఇందులో టైప్స్ ఆఫ్ డిఎన్ఏ ఏ విధంగా ఉంటుంది, దాని రకాలు ఏంటి అనే అంశం గురించి మనం మాట్లాడుకుందాం అనుకున్నాం. అయితే ఇక్కడ ఇది డిఎన్ఏ ద్విసర్కులాకార డబుల్ హెలిక్స్ స్ట్రక్చర్, హెలిక్స్ స్ట్రక్చర్. ఇందులో ఉండే ఎడినిన్, థైమిన్, గ్వానిన్, సైటోసిన్ అనే నైట్రోజన్ బేస్ పేస్ అని మనకు అక్కడ క్లాస్లో నేర్చుకోవడం జరిగింది. అది ఇప్పుడు మనం నేర్చుకోవాల్సినవి ఏంటంటే రకాలు, డిఎన్ఏ రకాలు. డిఎన్ఏలో మనకి వాడు ఇచ్చిన సిలబస్ ప్రకారం చూసుకుంటే A, B, CB మరియు Z వరకు ఇవ్వడం జరిగింది. ఇవి డిఎన్ఏ రకాలు A, B, C, D, Z. అయితే ఈ డిఎన్ఏ రకాలు మనకు ఆల్రెడీ మనం చెప్పుకున్న విధానంగా చూసుకుంటే మనం ఇది ద్విసర్కులాకార నిర్మాణం. ఇందులో 2 స్ట్రాండ్స్ 5' to ఇలా స్ట్రాండ్స్ బంధాలు, హైడ్రోజన్ బంధాలతో బంధించబడి ఈ విధానాన్ని మనకి తెలుసు. అయితే ఇక్కడ మన ఫస్ట్లో డిఎన్ఏ ఏబీసీ రకాలుగా అంటే దేనివల్ల ఏర్పడతాయంటే ఇందులో ఉన్నటువంటి షుగర్ కాంపోనెంట్స్ ఈ షుగర్ కాంపోనెంట్స్ సంబంధించిన పదార్థాలు ఆధారంగా మనకి డిఎన్ఏని A, B, C, D, Z రకాలుగా మనం చెప్పడం జరిగింది. ఈ షుగర్ కాంపోనెంట్స్ని చక్కెరలు యొక్క మెలికలు ఏర్పడినప్పుడు చక్కెరలు ముడతల వల్ల ఏర్పడతాయి. అంటే చక్కెర అంటే షుగర్, ఈ చక్కెరలు ముడతల వల్ల ఏర్పడడం అనేది జరిగింది. ఈ చక్కెర ముడతల వల్ల ఈ ఏబీసీని ఏర్పడడం. అయితే ఈ చక్కెరలోనే మెలికలు ఏర్పడినప్పుడు, అంటే ముడతలు అన్నా కదా మెలికలు, వాటి స్థానంలో మార్పు రావడం వల్ల ఏర్పడే విధానం వల్ల A, B, C, D, Z అనే డిఎన్ఏస్ మనకి ఏర్పడతాయని చెప్పడం అనేది జరిగింది. అయితే ఇక్కడ దానికి సంబంధించిన అంశాల్లో మన ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి, వాటి విధానం ఏంటంటే అంశాల గురించి మనం ఫస్ట్ నేర్చుకున్నాం. ఇక్కడ రెండోది ఏంటంటే
కామా లేదా బి కామా లేదా సి కామా డి కామా లేదా జెడ్ రకాల గురించి మనం మాట్లాడుకుంటే అందులో ఏ డిఎన్ఏ రకాలను చూసుకుంటే ఫస్ట్ ఏ డిఎన్ఏ రకం గురించి చూసుకుందాం సార్. స్మాల్ ఎగ్జాంపుల్ ఏ డిఎన్ఏ అని చెప్పుకుంటే ఏ డిఎన్ఏ మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అనేది నార్మల్ చెకప్గా చూసుకుంటే ఇక్కడ చూడండి మనకి ఇది డిఎన్ఏ అనుకుందాం. 5 ఫ్రేమ్ 3 ఫ్రేమ్ 3 ఫ్రేమ్ 5 ఫ్రేమ్ అంటే ఈ ఫ్రాగ్మెంట్స్ ఈ బంధాలు ఏవైతే ఉన్నాయో ఈ నైట్రోజన్ బేస్ లేదా ఇందులో 3 ఫ్రేమ్ ఇక్కడ 3 ఫ్రేమ్ మూడవ ఫ్రేమ్ చివర అంచె వద్ద మెల్క్ ఏర్పడినప్పుడు ఏర్పడతాయి. ఎప్పుడైతే డిఎన్ఏలో ఈ 5 ఫ్రేమ్ 3 ఫ్రేమ్ ఏదైతే ఉందో ఈ థర్డ్ ఫ్రేమ్ దగ్గర మెల్క్ ఫోల్డింగ్ అనేది ఏర్పడినప్పుడు ఏర్పడిన విధానాన్ని ఏడిఎన్ఏ అంటాం. మరి సిడిఎన్ఏ చూసుకుంటే సెకండ్ అదే 5 ఫ్రేమ్ అంటే 3 ఫ్రేము దానికి ఆపోజిట్ది 5 ఫ్రేమ్ అంటే ఈ ఏదైనా సరే షుగర్ కాంపోనెంట్స్ అంటే చక్కెర పదార్థాలు చక్కెర దగ్గర మెలికలు ఏర్పడినప్పుడు ఈ విధానం అనేది జరుగుతూ ఉంది. ఫస్ట్ దాని గురించి మనం ఏ డిఎన్ఏ రకం గురించి మనం నేర్చుకుందాం. అసలు డిఎన్ఏలో రకాలు ఎలా ఏర్పడతాయంటే చక్కెర అణువులు ముడతలు లేదా వాటి స్థానంలో మార్పులు లేదా మెలికలు ఏర్పడినప్పుడు 5వ ఫ్రేమ్ 5వ అంచు వద్ద కానీ 3వ అంచు వద్ద అని కానీ ఈ మార్పులు ఏర్పడినప్పుడు ఖచ్చితంగా డిఎన్ఏలో రకాలు ఏర్పడడం అనేది జరుగుతుంది. ఏ డిఎన్ఏ రకం ఏ డిఎన్ఏ రకంలో చూసుకుంటే మనకి దాని యొక్క నిర్మాణంలో చూసుకుంటే దీన్ని ఏడిఎన్ఏ అని చెప్పుకుంటాం. ఇక్కడ చూడండి ఇది సన్నని మైనర్ గ్రూప్, ఇది మేజర్ గ్రూప్, పెద్ద లేదా మేజర్ గ్రూప్. ఇది ఏడిఎన్ఏ అంటాం. ఇది ఎలా ఉంటుంది పాయింట్స్ ఏంటో చూద్దాం. ఇది ఏడిఎన్ఏ ఈ విధంగా ఉన్నదాన్ని ఏడిఎన్ఏ అని చెప్పుకుంటాం. ఫస్ట్ పాయింట్ చూడండి. ఇది 11 జతల క్షారబంధాలతో 11 జతల క్షారాలతో ఏర్పడి ఉంటుంది. అంటే దీన్ని 11 ఫోల్డింగ్ హెలిక్స్ అంటారు. 11 ఫోల్డింగ్ హెలిక్స్ అంటారు. రెండవ పాయింట్ చూసుకుంటే దీని యొక్క మెలికలు కుడి చేతి వైపు ఉంటాయి. రైట్ హ్యాండ్ ఫోల్డింగ్, రైట్ హ్యాండ్ ఫోల్డింగ్. నెక్స్ట్ పాయింట్, దీని విధానంలో చూసుకుంటే చక్కెరలు ముడతలు, అదే షుగర్ అన్నారు కదా, ముడతలు 3 ఫ్రేమ్ యొక్క ఎండింగ్ ప్లేస్
భాగం. షుగర్ మాలిక్యూల్స్ ఫోల్డింగ్స్ ఎలా ఉంటాయంటే త్రీ ఫ్రేమ్ ఇన్నర్ సైడ్ డబుల్ హెలిక్స్ తర్వాత దీని తర్వాత అంశం చూసుకుంటే ఇక్కడ రెండు గ్రూప్స్ కనపడుతున్నా. ఒకటే మైనర్ అంటే సన్నని, తర్వాత మేజర్ గ్రూప్స్ సన్నని పెద్దని మేజర్ గ్రూప్స్ అన్నమాట. ఇవి ఈ విధానం. తర్వాత దీంట్లో ఇంకా చూసుకుంటే ఏడిఎన్ఏ చూసుకుంటే వీడిఎన్ఏ కన్నా పొట్టిది, అంటే 20 నుంచి 25% పొట్టిది. దేంతో పోల్చుకుంటే వీడిఎన్ఏ. అర్థమైందండి? అంటే స్మాలర్ దన్ బీడిఎన్ఏ బీడిఎన్ఏ కన్నా పొట్టుదన్నమాట. తర్వాత ఇది రొటేషన్ క్షారజాతం. దీని రొటేషన్ ఎలా ఉంటుందంట అంటే తిరిగే విధానం. బేస్ పేర్స్ ఎలా ఉంటాయంట క్షారజాతం. చూడండి 32.7 డిగ్రీస్. తర్వాత ఇక్కడ ఎలా ఉంటాయి న్యూక్లియేటెడ్ ఫాస్ఫేట్ మధ్య దూరం న్యూక్లియోటైడ్ మరియు ఫాస్ఫేట్ మధ్య దూరం ఎంత ఉంటుందంట 5.9 యాంగ్స్ట్రామ్స్. 5.9 యాంగ్స్ట్రామ్స్. తర్వాత చక్కెర ముడత, అదే షుగర్ ఫోల్డింగ్ అని కదా. 3 ఫ్రేమ్ ఎండ్ అన్నమాట. వీటి యొక్క వ్యాసం చూసుకుంటే వ్యాసం 23 యాంగ్స్ట్రామ్స్ లేదా 2.3 నానోమీటర్స్. ఇది ఎలా ఉంటుంది రాడ్ షేప్, గొట్టమాకారం. ఇది ఏడిఎన్ఏ విధానం. బీడిఎన్ఏ చూద్దాం. బీడిఎన్ఏ దీని స్ట్రక్చర్ చూసుకుంటే
ఇది BDNA. దీని యొక్క విధానం మనం ఈ బాండ్స్ ఇది BDNA. దీంట్లో విధానం చూసుకుంటే 10 base pairs అందువల్ల దీన్ని 10 folding helix అంటారు. హెలిక్స్ 10 folding helix. నెక్స్ట్ దీంట్లో మనం ఆల్రెడీ దీన్ని వాట్సాప్ పిక్ అని చెప్పుకుంటాం కదా. వాట్సాప్ ఇది కూడా వాట్సాప్ పిక్ మోడల్ అంటారు. ఇది ఒకటి వాట్సాప్ పిక్ మోడల్. నెక్స్ట్ దీనికి ఫోల్డింగ్ రైట్ హ్యాండ్ అంటే కుడివైపు మెలుకలు. నెక్స్ట్ మెలిక ఏర్పడే ప్రమాణం 16 base pairs. తర్వాత ఇది న్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్ మధ్య దూరం దూరం 7 angstrom. నెక్స్ట్ దీంట్లో చక్కెర మెలికలు టూ ఫ్రేమ్. చక్కెర మెలికలు టూ ఫ్రేమ్ వ్యాసం 2 nanometers. వ్యాసం దాని డయామీటర్ అంతా 2 nanometers. అలాగే రొటేషన్ ఛార్జెస్ యొక్క మనం చూస్తే 34.3 degrees. నెక్స్ట్ ఇది BDNA విధానం. నెక్స్ట్ CDNA.
సిడిఎన్ఏ దీన్ని చూసుకుందాం. ఇది 9.33 క్షార జతల 9.33 క్షార జతలతో ఏర్పడింది. నెక్స్ట్ దీంట్లో చూసుకుంటే ఇది కుడివైపు మెడికల్ తిరిగి ఉంటుంది. రైట్ ఫోల్డెడ్, రైట్ హ్యాండ్ ఫోల్డెడ్, కుడివైపు మెడికల్ అన్నమాట. మెడికల్. నెక్స్ట్ నత్రజని క్షారాల విధానం చూసుకుంటే నత్రజని క్షారాలు ఏర్పడే విధానం 19 యాంగ్స్ట్రామ్స్. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే వ్యాసం నత్రజని క్షారాలు కూడా ఒకటే అన్నమాట. వ్యాసం 19 యాంగ్స్ట్రామ్స్ నత్రజని క్షారాలు ఏర్పడే విధానం ఒకటే అన్నమాట, ఈ సిడిఎన్ఏ. నెక్స్ట్ ఇక్కడ చక్కెరలు, ఫాస్ఫేట్లు లేదా చలిసే విధానం ఇవన్నీ చూసుకుంటే మెలికలు కూడా ఇక్కడ చక్కెర లేక మెలికలు కూడా బీడిఎన్ఏ లాగే 2 ఫ్రేమ్ లోపల, అలాగే మెలికలు అనేవి అక్షం చూడండి. మెలికలు ఎక్కడ ఏర్పడుతుందంటే అక్షం వెంబడి మెలికలు అనేవి అక్షం వెంబడి. నెక్స్ట్ క్షారజత సర్కులర్ ఏర్పడే క్షారజత 3.32 యాంగ్స్ట్రామ్స్. ఇది సిడిఎన్ఏ విధానం. ఇక్కడ కూడా మైనర్ గ్రూప్ ఉంటుంది. ఇది మైనర్, ఇది మేజర్ గ్రూప్. ఇది సిడిఎన్ఏ ఏర్పడు. ఇంకా తర్వాత డిడిఎన్ఏ. ఇది ఏర్పడే విధానం చూసుకుంటే అన్ని మైనర్ గ్రూప్స్ ఎక్కువ ఉంటాయి. దీన్ని డిడిఎన్ఏ అని అంటాం. ఇది 8 ఫేజ్ 8 జతల నత్రజని క్షార జతలు ఏర్పడి ఉంటుంది. అక్షం యొక్క ఎత్తు అక్షం యొక్క ఎత్తు 3.03 యాంగ్స్ట్రామ్స్. అక్షం యొక్క ఎత్తు 3.3 యాంగ్స్ట్రామ్స్. తర్వాత ఇక్కడ వానిన్ అణువులు దగ్గరకు ఉంటాయి. నెక్స్ట్ ఇది 2 రకాలుగా ఉంటుంది.
రెండోది DBDNA, DDADNA ట్రాన్స్జెనని, DBDNA అనుబంధ కన్వెన్షన్ అని, చెప్పుకుంటాం. ఇక్కడ కూడా మేజర్ అండ్ మైనర్ గ్రూప్స్ అన్నమాట. మైనర్ గ్రూప్ ఇది, మేజర్ గ్రూప్ వచ్చేసరికి కొంచెం పైభాగంలో దీన్ని మేజర్ గ్రూప్ అంటాం. రెండు రకాలుగా ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఇది రెండు ఒకే విధంగా ఉంటాయి. మైనర్ మేజర్ కూడా రెండు ఒకే విధంగా ఉంటాయి. మైనర్ గ్రూప్ మేజర్ గ్రూప్ రెండు విధంగా ఉంటాయి. కాబట్టి ఈ రెండు మైనర్ గ్రూప్స్ లేదా మేజర్ గ్రూప్స్ ఉంటాయి. కాబట్టి రెండు రకాలుగా ఉంటాయి. ఏ DNA, B. ఈ రెండు DNAలు కూడా ఒకే విధంగా ఉంటాయి. ఈ రెండు DNAలు ఒకే విధంగా ఉంటాయి. ఇది DDNA. ఇంకా లాస్ట్ ఫామ్ మనకి ZDNA. ఈ ZDNA చూసేసరికి విభిన్న నిర్మాణం కలిగినటువంటిది. ఇది దీన్ని ఇలా వేస్తాం, లేదా ఇంకో ఫామ్ రూపంలో ఉంది. అది కూడా విభిన్నమైన వైట్ ఆపోజిట్గా కనపడుతుంది దీనికి. దీని అక్షం సమానమైన నిర్మాణాన్ని కలిగకూడదు. కాబట్టి ఇక్కడ దీన్ని ZDNA అని చెప్తాం. మనకి ఇది సింపుల్, జస్ట్ ఐడెంటిఫికేషన్ బాగుంటుంది. అయితే ఇక్కడ ఈ DNA విధానం చూసుకుంటే ఫస్ట్ పాయింట్ చూసుకుంటే జిగ్జాగ్, అంటే మనం ఆల్రెడీ రాసుకున్నాం కదా, జిగ్జాగ్ విధానం ఏర్పడి ఉంటుంది. జిగ్జాగ్ అంటే మనం ఆల్రెడీ తెలుసు ఎలా ఉంటుంది కదా. జిగ్జాగ్ అంటే ఫస్ట్ కొంచెం ఉండి తర్వాత ఉండి కొంచెం ఇలా జిగ్జాగ్ అన్నమాట. ఇలా జిగ్జాగ్ విధానాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. తర్వాత ఇది కుడి ఎడమ ద్విసర్కులాకార నిర్మాణం, ఎడమ ద్విసర్కులాకార నిర్మాణం. తర్వాత దీన్ని రాబర్ట్ వెల్స్ అని ఆయన కనుక్కున్నాడు. రాబర్ట్ వెల్స్ కనుగొన్నాడు. దీని యొక్క ZDNA అనేది సందులు కలిగి BDNA పోలి ఉంటుంది. వ్యతిరేక దిశ పోచలు ఉంటాయి. నెక్స్ట్ దీన్ని డూప్లికేట్ BDNA అంటే BDNA యొక్క ప్రతిబింబంగా
చూడవచ్చు. ప్రతిబింబంగా చూడవచ్చు. ZDNAలో ప్యూరిన్స్ ఉంటాయి, పిరమిడ్స్ వ్యతిరేకంగా ఉంటాయి. ప్యూరిన్స్ వ్యతిరేకంగా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ అక్షం వైపు చెంది 3.8 యాంగ్స్ట్రామ్స్ సర్పుల వ్యాసం 18 యాంగ్స్ట్రామ్స్. ఇది మైనర్ గ్రూవ్, మేజర్ గ్రూవ్ యొక్క వ్యాసాలు చూసుకుంటే మెలికలు, చక్కెర మెలికలు చక్కెర మెలికలు 7 degrees. ఇక్కడ మేజర్ గ్రూవ్, మైనర్ గ్రూవ్ చూసుకుంటే మైనర్ గ్రూవ్ వచ్చేసరికి 8.8, ఇది 3 యాంగ్స్ట్రామ్స్, 2 యాంగ్స్ట్రామ్స్ మధ్య వ్యాసం ఉంటుంది. ఇది రొటేషన్ ఛార్జర్లు బేస్ చూసుకుంటే 30 degrees అన్నమాట. సర్కులర్ మధ్య వ్యాసం, బేస్ మధ్య వ్యాసం డయామీటర్ చూసుకుంటే 18 యాంగ్స్ట్రామ్స్. ఇది ABCDZ డిఎన్ఏల రకాలు. ఇది మన ఆల్రెడీ డిఎన్ఏ స్ట్రక్చరు, అది RNA స్ట్రక్చరు, RNA రకాల గురించి నేర్చుకున్నాం. అలాగే DNA రకాల గురించి ఈ క్లాస్లో నేర్చుకున్నాం. మీరు అసైన్మెంట్స్ రావాల్సి ఉంటుంది. నేను నెక్స్ట్ క్లాస్లో అసలు అసైన్మెంట్స్ కోసం చేయడం వాట్సాప్ గ్రూప్లో పెడతాను. థ్యాంక్ యూ.